ఇదే వేదికలో జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారు 26 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు సంప్రదాయం ప్రకారం స్వామివారు ఎక్కడ పర్యటించినా నాన్నగారితో శంకర విజయం చెప్పించేవారు. అదొక సంప్రదాయంగా ఉండేది. ఎక్కడ జగద్గురువులు సంచరించినా శంకర విజయం మీరు చెప్పాలి అని అభినవ విద్యాతీర్థస్వామి వారి నుంచి ఈ పరంపర ఉండేది, సంప్రదాయం. ఓపికన్నంత వరకు వారు చెప్పారు. అది 26 సంవత్సరాల క్రితం ఇదే వేదిక మీద వారు శంకర విజయం చెప్పినటువంటి వేదికలో వారి శత జయంతి వర్ష సభ జరగాలి అని పట్టుబట్టి ధర్మాధికారి గారు ఇక్కడ ఆశ్రమ స్వీకార స్వర్ణ జయంతి, మా తండ్రి గారి శత జయంతి, ఈ రెండు వచ్చినాయి. ఏం చేయమంటారంటే ఈ రెండు కలిపి నువ్వు చెప్పగలిగినన్ని సప్తాహాలు చెప్పు అన్నారు. అందుకని వారి ఆదేశంతో మొట్టమొదటిసారి మంత్రాక్షితలతో అనంతపురంలో ఈ శత జయంతికి సంబంధించినటువంటి పునాది వేయడం జరిగింది. ఒకరోజు పాటు ఒక సాయంత్రం ఎక్కువగా ఎవరిని శ్రమ పెట్టకుండా మన పీఠాలు, మన యాజమాన్యంలో ఉండేటువంటి మన చేత నిర్దేశించినటువంటి పవిత్రమైనటువంటి స్థలాల్లో నాన్నగారిని స్మరించండి. ఇది జగద్గురువుల యొక్క ఆదేశం. వారి ఆదేశం ప్రకారం అనంతపురము, ఖమ్మము, కాశీ, హైదరాబాదు, ఇది హైదరాబాద్లో 2వ సభ. ఇట్లా ఎవరు పిలిచినప్పటికి కూడా మేంగా సంకల్పిస్తే అది కుటుంబ వ్యవహారం అవుతుంది కనుక ఆస్తికులైన వారు, వారి ద్వారా ప్రవచనాల్లో ప్రభావితమైన వారు ఎవరైతే ఉంటారో వారు పిలిచిన చోటికి వెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో అట్లా జరుగుతున్నటువంటి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం తదియ రోజుతో శత జయంతి అనేటువంటి వర్ష సభ సమాప్తమవుతుంది. ఇక వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే శృంగేరి జగద్గురు సంస్థానంలో 4 జగద్గురువుల్ని సేవించినటువంటి ఏకైక విద్వాంసులు, 4 జగద్గురువుల్ని సేవించిన ఏకైక విద్వాంసులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. వారు చిన్నతనంలో పుట్టగానే వారి తాతగారు శృంగేరికి తీసుకెళ్ళి ఆ రోజుల్లో చాలా శ్రమపడి గురుగారు చంద్రశేఖర భారతీ స్వామివారికి మీ పేరే పెట్టామంటే మా మనవడికంటే స్వామివారు తీసుకొని ఆశీర్వదించి వీడి వల్ల చాలా ప్రయోజనం ఉంది, ధర్మ ప్రచారం జరుగుగాక అన్నారట. అదే మాటని పెట్టుకొని అదే పీఠానికి వసూలై అదే పీఠంలో సేవ చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఉన్నటువంటి వ్యక్తి. ఈ విషయాన్ని గమనించినటువంటి అభినవ విద్యాతీర్థ స్వామివారు విశేషంగా తండ్రి గారిని ఆదరించినటువంటి సందర్భం ఉంది. 1960వ సంవత్సరంలో కొన్ని వేల మంది ఉన్నటువంటి వేదికలో శివరామకృష్ణ క్షేత్రంలో 3 సంవత్సరాల పాటు భారతం చెప్పిన ఏకైక విద్వాంసులు వారు. 3 సంవత్సరాలు భారతం చెప్పిన వారు ఇంతవరకు ఎవరూ లేరు. 1,00,000 శ్లోకాలు, ప్రతి శ్లోకాన్ని వదిలిపెట్టకుండా 3 సంవత్సరాలు. ఆ రోజుల్లో 2 గంటలు 3 గంటలు ప్రవచనం జరిగేది. వేల మంది వచ్చేవాళ్ళట. ఇప్పటికి కూడా విజయవాడ వెళ్తే ఈ విషయాన్ని గుర్తు చేస్తారు. మల్లాదివారి పురాణం దగ్గరికి తీసుకెళ్ళు అంటే రిక్షావాడు కూడా తీసుకెళ్లేవాట. అడ్రస్ చెప్పవలసిన అవసరం లేదు. మల్లాదివారి భారతానికి తీసుకెళ్ళు అంటే తీసుకెళ్లేవారట. అటువంటి సంప్రదాయంలో 3 సంవత్సరాలు అనేక ఆవృత్తులు చెప్పారు మహాభారతం. రామాయణం కూడా సంవత్సరం చెప్పినటువంటి సందర్భం ఉంది. అట్లా తన యొక్క వృత్తిని, తన జీవితాన్ని ధార్మికమైనటువంటి జీవనం గడపాలనుకున్నారు. చిన్నతనంలో పాఠశాలలో వేస్తే ఆంగ్ల విద్యలో బాగా రాణించి ఇతరత్రా వెళ్ళిపోతారని తాతగారు బలవంతంగా ఇటు మార్చారు. స్కూలుకు వెళ్లకుండా నిరోధించి ఇందులో దించారట. వారు ఎప్పుడు ఆనందంగా చెప్పుకునేటువంటి విషయం. ఇక వారి జీవితంలో మహనీయులైనటువంటి వారు అంటే వర్తమాన కాలం కానీ గతంలో కానీ వారిని ఆదరించినటువంటి సందర్భాలు చాలా విలక్షణంగా ఉండేవి. అభినవ విద్యాతీర్థ స్వామి వారు సవ్యసాచి అనేటువంటి భారతం చెప్తున్నప్పుడే ఇటు తెలుగు అటు సంస్కృతంలో రెండిట్లలో కూడా ఉపన్యాసంలో కవిత్రయాన్ని వ్యాస భగవానుని కూడా కలిపి ప్రవచనాలు చెప్పడం వల్ల సవ్యసాచి అనేటువంటి విజయవాడలో సవ్యసాచి అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది.
ఇక వారికి ఉండేటువంటి బిరుదులు కూడా తర్వాత వాళ్ళు అటు ఇటు మార్చి ప్రిఫిక్స్ సఫిక్సులు పెట్టి మార్చుకున్నారు. కానీ పురాణ ఉపన్యాస కేసరి అంటే వారు ఒక్కరే. ఎందుకంటే సింహధ్వని, సింహనాదం చేసినట్టుగా ఉండేది కేసరి. పౌరాణిక సార్వభౌమ పురాణ ఉపన్యాస కేసరి అనేటువంటిది వారికి ఉండేటువంటి సార్థకమైనటువంటి విషయం. ఇక ప్రవచనాలు తాను చెప్పడం కాకుండా తన సమకాలీనమైనటువంటి వారిని, తన కాంటెంపరీ పండితులను విశేషంగా ప్రోత్సహించేవారు. తనకి సాధారణంగా 3 నుంచి 4 సంవత్సరాల వరకు షెడ్యూల్ అయిపోయేది. ఇప్పుడు ఎవరైనా వచ్చి పురాణం చెప్పమంటే 3 ఏళ్ల తర్వాత అన్నట్టుగా ఉండేది. అటువంటి సందర్భంలో ఎవరైనా వచ్చి ప్రాధేయపడి తప్పకుండా మా గుళ్ళో కొత్తగా గుడి స్టార్ట్ చేశాము, మీరు రావాలి అంటే, నేనే ఎందుకయ్యా, చాలామంది పండితులు ఉన్నారని కొంతమంది పండితులు అడ్రస్సులు ఇచ్చి వారికి ఉత్తరం రాయించి పంపించేవారు. అట్లా ఆ సమకాలీకులైనటువంటి పురాణ పండితులందరినీ కూడా వెంట తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు స్టార్ హోటళ్లలో, విమానాల్లో తిరుగుతున్న వారందరికీ సంప్రదాయ భిక్ష పెట్టినటువంటి ప్రవచకులు మల్లాది వారు. అంటే వసతులు లేని రోజుల్లో కూడా సంప్రదాయాన్ని వదులుకోకుండా, సంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా, ఇందాక వారు చెప్పినట్టుగా ఆచార ప్రభవో ధర్మ, ధర్మాన్ని వదిలిపెట్టలేదు, సదాచారం వదిలిపెట్టలేదు. వ్యవస్థ లేదు, సదాచారం లేదనేటప్పుడు అక్కడ ఉండడానికి ఇబ్బంది పడి ఆ ఊర్లకు వెళ్ళని సందర్భాలు కూడా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రవచనం చెప్పినటువంటి విషయం. బెంగళూరులో ప్రవచనం చెప్తుంటే కరపత్రం కన్నడలో వేశారు. ఎందుకంటే కన్నడలో కరపత్రం వేశారంటే వాళ్ళకి తెలుగు రాదండి, తెలుగు చదవడం రాదన్నారు. మరి నా ప్రవచనం ఎట్లా అర్థం అవుతుందంటే, మీ ప్రవచనం మాత్రం అర్థం అవుతుందన్నారు. అట్లా విదేశీయులు కూడా వారి ప్రవచనానికి ప్రభావితులయ్యారు. ఆంగ్లేయులు మన దేశంలో అధికారులుగా ఉన్న సందర్భంలో, ఇంకా స్వాతంత్రం రాకముందు వారు ప్రవచనం చెప్తే, వారు చెప్తున్న విషయంలో సారం నాకు అర్థమైంది, నాకు భాష రాదు అన్నారట ఒక ఆంగ్లేయుడు. ఇట్లా ప్రభావితం చేయడంలో ప్రధానంగా వారి పాత్ర ఎక్కువగా ఉండేది. ఇక వారు ప్రత్యేకంగా దీంట్లో ఈ పురాణ ఫీల్డ్లో చేసినటువంటి ప్రయోగాలు ఏంటంటే, పురాణము చతుషష్ఠి కళల్లో అదొక కళ అని నిరూపించారు. 64 కళల్లో ఇది మీకు కనపడకపోయినా అన్ని కళల యొక్క సమాహారము. గ్రంథ చౌర్యం కూడా ఉంది కనుక, చౌర్యం కూడా చతుషష్ఠి కళల్లో ఉంది కనుక గ్రంథ చౌర్యము, విషయ చౌర్యము అనేటువంటివి కూడా ఉన్నాయి కనుక కళల యొక్క సమాహారము పురాణ విద్య అని ఎస్విబిసిలో ఒక 4 ఎపిసోడ్లు ఇచ్చారు కూడా. పురాణ కళ అనేటువంటి దాని మీద వారు ఉపన్యాసం చేసి పురాణం ఎట్లా చెప్పాలి అనేటువంటి విషయం చెప్పారు. ఇక వారికి బాగా నమ్మకమైన విషయం శంకర భగవత్పాదుల వారి గురించి చెప్పేటువంటి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఈ మాటకి అన్వయం చేస్తూనే తన యొక్క పురాణ ప్రవచనాలు ఉండేవి. శృతి పురాణము, ఇతిహాసాలు ఇవన్నీ కూడా సమన్వయం చేసి చెప్పాలి అనేది. ఇక వారి పురాణం ఎట్లా ఉంటుంది అంటే, మహాభారతంలో నన్నయ్య రాసినటువంటి పద్యానికి అన్వయమే వారు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అనే పద్యం ఉంది కదా, ఆ పద్యంలో వారి ప్రవచనం ధర్మశాస్త్రము, ఇతిహాసము, పురాణము, కావ్యము అన్నీ వారి ప్రవచనం వింటే అన్నీ వినపడతాయి, అన్నీ దర్శనం అవుతాయి. ఇక వారు ప్రవచనాలు చెప్తున్నప్పుడు భగవత్ సాక్షాత్కారం పొందాము అనేటువంటి అనుభూతిని కూడా వ్యక్తం చేసినటువంటి వారు ఉన్నారు. నేను అనుభవించానండి, నేను రాముణ్ణి చూశాను, నేను ధర్మరాజును చూశాను, నేను కృష్ణుణ్ణి చూశాను, గీతోపదేశం నాకు కనపడింది ప్రవచనంలో అన్నటువంటి వ్యక్తి ఉన్నారు. అంటే ఆత్మసాక్షాత్కారమే కాదు, ప్రవచనంలో భగవత్ సాక్షాత్కారం కూడా శ్రోతలకు కలిగించేటువంటి ఒక విలక్షణమైనటువంటి శక్తి వారికి ఉండేది. దీనికి ప్రధానమైనటువంటి కారణం వారు మంచి ఉపాసకులు, ఉపాసనా బలం ఉండేది, శాస్త్ర శోధన ఉండేది, గ్రంథాలు చూడడం ఉండేది. ఎవరైనా ఒక పుస్తకం ఇస్తే తీరిక చేసుకొని వీలైనంత తొందరగా ఆ పుస్తకాన్ని పూర్తి చేసేవారు. వారికి ఇష్టమైన పుస్తకాల్లో శలాక వారు రాసినటువంటి భారతం మీద వారు పర్వాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు కూడా చాలా ఇష్టంగా చదివేవారు. ఇక తన తర్వాత ఈ కళ అంతరించకూడదు అనేటువంటి పట్టుదలతో ఎన్ని ప్రయోగాలు చేశారో ఆ ప్రయోగాలకి మనం అంతం చెప్పలేం. న్యాయవాదుల్ని పౌరాణికులుగా దించారు, ఉపాధ్యాయుల్ని దించారు, పురోహితుల్ని పౌరాణికులుగా మార్చారు, ఆహితాగ్నుల్ని, వేదాధ్యయన సంపన్నుల్ని, శాస్త్రాధ్యయన సంపన్నుల చేత కూడా పురాణం చెప్పించారు. చివరికి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయినటువంటి శలాకవారి లాంటి వారిని కూడా, విశ్వవిద్యాలయంలో ఆచార్యులు అనిపించుకున్న వారిని కూడా వ్యాసపీఠం మీద కూర్చోబెట్టి పురాణం చెప్పమన్నారు. అన్ని రకాల వాళ్ళు పురాణం చెబితే కానీ సమాజం బాగుపడదు అనేటువంటి ఒక గట్టి పట్టుదల ఉండేది.
వేదం చదువుకున్నవారు తప్పనిసరిగా పురాణ ప్రవచనం చెయ్యాలి అనేటువంటి బాగా పట్టుదల పెట్టి పౌరాణిక సభల్లో విద్వత్ పౌరాణికులు అనేటువంటి ఒక క్యాడర్ని క్రియేట్ చేశారు. భారతీతీర్థ స్వామి వారు అన్నారు, ఇదేమిటండి దీంట్లో 2 వర్గాలు ఏమిటన్నారు. వర్గం కాదండి, వేదం చదువుకున్నవారు పురాణాన్ని కొంచెం చిన్నచూపు చూస్తున్నారు, వాళ్ళను కూడా ఈ వేదిక ఎక్కిస్తే వారికి కొంచెం గౌరవం పెరుగుతుందని. అంటే పురాణానికి వారు గౌరవం కలిగిస్తారా అని స్వామివారు నవ్వారు. విద్వత్ పౌరాణికులు అని అనిపించి వేదం చదువుకున్నవారు, శాస్త్రం చదువుకున్నవారు కూడా పురాణ ప్రవచనం చేయాలి, వ్యాసస్థానంలో కూర్చోవాలి, అది వారి యొక్క పట్టుదల. ఎంతటి వారైనా సరే పురాణం ద్వారానే కీర్తి పొందాలి, పురాణమే సమాజాన్ని రక్షిస్తుంది అనేటువంటి చెబుతూ చిన్న చిన్న పల్లెల్లో కూడా వెళ్ళి పురాణ ప్రవచనాలు చేశారు. కారంపూడి దగ్గర ఓబులేసనపల్లి అని ఒక ఊరుంది. 18 రోజులు భారతం చెప్పడానికి పిలిచారు వారు. అంతా కూడా వాళ్ళంతా కూడా వ్యవసాయదారులే. ఒక 40 గ్రామాల నుంచి బండ్లు కట్టుకొని వచ్చి భారతం వినేవారు. అనుకోకుండా వారి పెదతల్లి గారు ఉంటే దాచేపల్లికి వెళ్ళవలసి వచ్చింది. సరే లారీల్లో వెళ్ళారు. అక్కడ భోజనం చేసిన తర్వాత బస్సు దొరకలేదు, నాపరాల లారీ ఎక్కి వచ్చారు. ఆ రోజు ఘట్టం ఏంటంటే శ్రీకృష్ణరాయబారం 2వ రోజు, 2వ సీను. కృష్ణరాయబారంలో 2వ సీను. చతుర్విధ ఉపాయాల్లో 2 ఉపాయాలు చెప్పి వదిలిపెట్టేశారు, మిగతా 2 రేపు చూసుకుందామన్నారు. కార్యక్రమం ఎక్కడ జరిగేదంటే రాత్రి 7:30కి మొదలయ్యి రాత్రి 11 దాకా ఉండేది. ఇక శ్రోతలు ఎట్లా కూర్చునేవాళ్ళంటే 4 రోడ్ల మధ్యలో ఒక వేదిక వేసేవాళ్ళు. ఉదయం అంతా కూడా రోడ్డు మీద తిరిగేవాళ్ళు, సాయంత్రం అయ్యేటప్పటికి చెక్కబల్లతో బల్ల వేసేవారు. ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా బళ్ళు కట్టి ఆ పశువులకి మేత దాణా తెచ్చి పశువుల్ని అక్కడే వదిలిపెట్టి బండ్ల మీదే కూర్చొని వినేవాళ్ళు. ఇట్లా ఎప్పుడైతే రావడం లేట్ అయిందో అందరూ కూడా లాంతర్లు కూడా పెట్టుకొని వచ్చేవారు బండికి, ఎద్దు బండికి. తిరిగి వెళ్ళిపోతున్న సందర్భంలో వారు లారీ దిగ్గానే అందరూ చప్పట్లు కొట్టి ఆ బండ్లతో ఊరేగించి వేదిక దగ్గరికి తీసుకెళ్ళి ఆ రోజు కృష్ణరాయబారం పార్ట్ 2 విన్నారు. ఈ ప్రవచనం చెప్తుంటే లాంతర్లు వెలుగు ఉండేది, చుట్టదాగుతూ కూర్చునేవాళ్ళు వాళ్ళు. అంటే పద్యం చదివినప్పుడల్లా వాళ్ళకు ఉత్సాహం కలిగేది, చుట్ట వెలిగించేవాళ్ళు, ఏమీ అనేవారు కాదు వారు. మరొక్కసారి పద్యం చెప్పమని ఆ రోజు 12:30 దాకా రాత్రి ప్రవచనం జరుగుతూనే ఉంది. అంటే రసికులైన వారు, భావుకులైన వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం కూడా ఒక మెట్టు దిగి తాను ప్రవచనం చెప్పడం అనేది ఉండేది. ఎందుకంటే ఈ ప్రవచనాల్లో సార్థకతే, రీచబిలిటీ అనేది వారు బాగా పాటించేవారు. అందాలి, అన్ని రకాల వారికి నా ప్రవచనం అందాలని. ఆ సభలో కూర్చున్న వేద పండితులు కానీ, సామాన్యులు కానీ, లౌకికులు కానీ, జానపదులు కానీ మా కోసమే ప్రవచనం చెప్పారు, ఈ విషయం మా కోసమే చెప్పారు అన్నట్టుగా బ్రహ్మాండమైన నిబద్ధతతో ఉండేది, చమత్కారం ఉండేది. అంతేకాకుండా రససృష్టి ఉండేది. వారు పురాణ కళల్లో కూడా అదే చెప్పేవారు, రససృష్టి చెయ్యాలి. రససృష్టి ఎట్లా చేస్తారండి? సంగీతము సాహిత్యం మాత్రమే రససృష్టి చేస్తుందని చెప్తుంది, కానీ పురాణం ద్వారా కూడా రససృష్టి చేయొచ్చు అని నిరూపించినటువంటి ప్రజ్ఞ వారిది. ఏ రంగంలో ఏ విషయమైనా కొత్త విషయం ఉంటే ఆ విషయాన్ని స్నేహం చేసి వారితో విషయాన్ని తెలుసుకునేవారు. ఏదైనా ఒక దేశానికి వెళితే, ఒక కొత్త ప్రాంతానికి వెళితే అక్కడుండే ఆహార పదార్థాలు, ఆ రుచులు, అక్కడ ఉండేటువంటి వస్త్రధారణ, ఇవన్నీ కూడా తెలుసుకొని ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ప్రయోగపూర్వకంగా చూసేవారు. ఎవరైనా ఏదైనా కొత్త పుస్తకం రాస్తే ఆ పుస్తకంలో ఉండేటువంటి విషయాల్ని ఇంకొక ఉపన్యాసంలో వారి పేరుతో సహా చెప్పేవారు. ఇక వారి పద్య పఠనం విధానం చూస్తే ఘంటసాల గారు వారి చేత పద్యం చెప్పించుకొని ఆనందపడ్డారట. మాధవపెద్ది సత్యం గారు మెడ్రాస్లో ఒక 10 సంవత్సరాల క్రితం మీరు పరిచయం అయి ఉంటే నేను సినిమాల్లో పద్యాలు ఇంకా బాగా పాడగలిగేవాడినండి అన్నారట. ఇట్లా ఆ ఇతర రంగాల్లో ఉన్నవాళ్ళని కూడా నేను గొప్ప, నా యొక్క స్థితి ఇది అని చెప్పగలిగేటువంటి సామర్థ్యం వారు ఉండేది. ఇక తిరుపతిలో వారు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న సందర్భంలో ప్రతిరోజు సాయంత్రం కొంతమంది మహనీయులు కలిసి కూర్చునేవాళ్ళు. జంధ్యాల బాబాయ్ శాస్త్రి గారు, విద్వాన్ విశ్వం గారు, భాగవతం ప్రాజెక్టుకి సంబంధించిన కొంతమంది విద్వాంసులు, వీళ్ళందరూ సాయంత్రము నాన్నగారి దగ్గరకు వచ్చేవారు. వచ్చి వారి చేత పద్యాలు అనిపించుకొని వారి పద్యాలు కరుణశ్రీ గారు బతిలాడేవారు. నేను పద్యం రాస్తాను కానీ పద్యం పాడలేనండి శాస్త్రి గారు, ఒక్కసారి కరుణశ్రీలో 2 పద్యాలు అనండి అని రోజు 2-3 పద్యాలు చెప్పించుకొని కాఫీ తాగి వెళ్ళేవారు. ఇట్లా విశ్వనాథ సత్యనారాయణ గారు
మా నాన్నగారు విజయవాడలో రామాయణం చెప్తున్నారు, ఒక సంవత్సర కాలం రామాయణం చెప్తుంటే అట్లా రోడ్డు మీద వెళుతూ ఎవరిదో గొంతు వినపడుతోందిరా అని చెప్పి పాటిబండ మాధవరావు శర్మ గారు వారితో లోపలికి వచ్చి కూర్చున్నారట. ఎక్కడో కూర్చున్నారు, మధ్యలో కూర్చుంటే వీళ్ళు కార్యకర్తలు ఊరుకోరు కదా, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారని వెంటనే వారిని ముందుకు పిలిచారట. ముందుకు పిలిచేటప్పటికి ఎదురుగా కూర్చోబెట్టారు. వీరేమనుకున్నారంటే అంత పెద్ద మహాకవి, అందుట్లో వారి గురించి చాలా వినుంటారు కదా, నిండు మనంబు నవ్యనమనయిత సమానము, పలుకు ధారణాఖండల శస్త్రతుల్యము, ప్రసిద్ధంగా వినేమాట. వీరు చొరవ తీసుకొని కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారు, ఇప్పుడు వారు ఉపన్యసిస్తారు, ఉపన్యసించిన తర్వాత నేను ప్రవచనం కొనసాగిస్తానంటే ఇదేమీ నడవదు, మీరు ప్రవచనం చెప్తే వినడానికే వచ్చానని కూర్చున్నారట. ఇది ఎందుకు జరిగిందంటే రామాయణ కల్పవృక్షంలో పద్యాన్ని వారు ఆ రోజు సందర్భ అనుసరించి సుందరకాండలో ఉండేటువంటి 1-2 పద్యాలని చెప్పారట. అది వెళుతూ విన్నటువంటి సందర్భంలో వారు వచ్చి కూర్చొని వెంటనే ఆ గంటన్నర సేపు ఆ ప్రవచనం వింటూ ఈ లోపల శిష్యుల్ని పిలిచి ఇంటికి పంపించి ఒక పెద్ద సభలో వారికి కప్పినటువంటి శాలువ సుందరకాండ, రామాయణ కల్పవృక్షం సుందరకాండని తెప్పించి ఈ లోపలే కార్యక్రమం జరిగే లోపలే స్వదస్తూరితో చిరంజీవి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి, వారి చేత గారు అనిపించుకోవడం చాలా కష్టం, చిరంజీవి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి ప్రేమపూర్వకంగా అని రామాయణ కల్పవృక్షం సుందరకాండ గ్రంథం ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తనకి దాపరికం తెలియకుండా ఉండేది. ఇప్పటికి కూడా మీరు ఎక్కడైనా యూట్యూబ్లో వారి ఉపన్యాసాలు వింటే ఈ పద్యం బలాన్ని వారిది అని చెప్తూ ఉంటారు. ఒకసారి హాస్యంగా ఒక మాట కూడా చెప్పారు, నేను పద్యాలు చదువుతున్నా కదా, ఇవన్నీ నేను రాశాను అనుకోవద్దు, ఇగో వీరి పద్యాలు నేను చదువుతున్నాను అనేవారు. అంటే అర్థం ఏంటంటే చాలామంది చెప్పుకున్న విషయం ఏంటంటే, అయ్యా మీరు చదివిన పద్యం ద్వారా నేను ప్రసిద్ధి పొందాను. కరుణశ్రీయే ఒకసారి ఒక మాట అన్నారు, జంజాల బాబాయ్ శాస్త్రి గారు, నాకు ఈరోజు ఇంత పేరు రావడానికి 2 కారణం అండి, ఒకరు మీరు, 2 ఘంటసాల గారు అన్నారు. అట్లా జాషువా గారి పద్యాలు విశేషంగా చదివేవారు, వారికి తరతమ భేదాలు లేవు, విద్వత్తుని గౌరవించేటువంటి స్థితి ఉండేది, సమకాలీనమైనటువంటి అందరినీ గౌరవించేటువంటి పరిస్థితి ఉండేది. ఇక ఆనాడు భారతదేశంలో దక్షిణాంనాయ శృంగేరి జగద్గురు పీఠంలో 2 పౌరాణిక విద్వాంసులు ఉండేవాళ్ళు. ఇప్పుడు సందుకి పెట్టుకుంటున్నారు. ఒకరు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, 2 సంతానం గోపాలాచార్యులు గారు. 2 భారతదేశంలో 2 ఆస్థాన పండితులు. తర్వాత వీరు వచ్చారు, కానీ 2 ఉండేవారు పీఠం నుంచి. అభినవ విద్యాతీర్థ స్వామి వారు ఎప్పుడూ 2నే అట్లా కూర్చోబెట్టుకొని వాక్యార్థ సభల్లో కానీ ఇతరత్ర సందర్భంలో కానీ చేసేవారు. అంత అభిమానం. గురువుగారు ఇచ్చినటువంటి ఆ ప్రేమని ఆస్వాదించినటువంటి తన్మయ జీవితం వారిది. అభినవ విద్యాతీర్థ స్వామి వారు చూపించినటువంటి ప్రేమ, దయ, అనుకంప, దానికోసం జీవితాంతం శరణాగతి చేశారు. ఇది కారణం, వేరే ఉద్దేశం కాదు. పీఠానికి శరణాగతి కావటం ఏమిటంటే ఇదే కారణం. ఆ రోజుల్లో ప్రవచనాలు చెప్పేటువంటి రోజుల్లో ప్రతి ప్రవచనంలో కూడా జగద్గురువుల యొక్క వైభవాన్ని, పీఠ వైభవాన్ని, ఆమ్నాయ పీఠ స్థితిని చెప్పేవారు. తనివి తీరా చెప్పి ఆనందపడేవారు. చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క జీవితాన్ని అనేక సందర్భాల్లో మీరు భారతం కానీ ఇతర వీడియోలు విన్నప్పుడు అర్థమవుతుంది. వారి గురించి చెప్పి తన్మయత్వం పొందేవారు. అనుభూతి పొందనిది చెప్పవద్దు, వారి యొక్క నిర్ణయం ఇది. నువ్వు అనుభవించి నువ్వు నమ్మినదే చెప్పు. ఇందాక శలాక వారు చెప్పినట్టుగా కువ్యాఖ్యలు చేయడంలో చాలా తీవ్రంగా కోప్పడేవారు. ఎవరైనా కువ్యాఖ్య చేస్తే వారు ఎప్పుడైనా కనబడితే తీవ్రంగా మందలించేవారు, సరిచేయడం కాదు. ఒక పెద్ద పండితుడు ఉపన్యాస రూపంలో మహాభారతాలు చెబుతూ ఉంటే ఒక సందర్భంలో వారి పుట్టినరోజుకి ఇంటికి వచ్చినప్పుడు బట్టలు పెట్టి నమస్కరిస్తే, ఈ బట్టలు వద్దయ్యా, నువ్వు చాలా ప్రమాదం చేస్తున్నావు, చాలా తప్పు చేస్తున్నావు, ద్రోణాచార్యుల వారిని నిందిస్తున్నావు, చాలా లోకంలో అపకీర్తి వస్తుంది నీకు. ద్రోణాచార్యుడు బృహస్పతి అయ్యా, ద్రోణాచార్యుడిని నిందిస్తూ ప్రవచనాలు చెప్తున్నావు, ఎందుకు అంత వాచాలత్వం, ఎందుకు నీకు? దీనివల్ల నీకు లోకంలో అపఖ్యాతి వస్తుంది అన్నారు. తర్వాత కాలంలో అపఖ్యాతికి కూడా కారణమైనటువంటి సందర్భం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఆర్ష గ్రంథాల విషయంలో కువ్యాఖ్యలు చెయ్యకూడదు. కువ్యాఖ్య చేసిన వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నా సరే వారిని సందర్భం వచ్చినప్పుడు అటు వేదిక మీద కానీ ఇటు ఇతరత్రా కానీ వారు సరిచేసేటువంటి పరిస్థితి ఉండేది.
హైదరాబాద్ మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్లో 1997వ సంవత్సరం మహాభారత ప్రవచనం చెప్తున్నప్పుడు పిలవని పేరంటంగా ఒక వ్యక్తి వచ్చి ప్రారంభోత్సవంలో రాజకీయ పలుకుబడితో వేదిక ఎక్కి మహాభారతంలో 3 ప్రధానం, అవి లేకపోతే మహాభారతం లేదు అని ఒక చిన్న కొంటె కూత కూయడం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే భగవద్గీత, విష్ణు సహస్రనామం తీస్తే భారతం లేదు. విపరీతంగా కోపం వచ్చినటువంటి వ్యక్తి ఆ రోజు మొట్టమొదట మహాభారత ప్రస్తావన చేయవలసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మహాభారతంలో అడుగడుగునా గొప్పతనం ఉంది అని ఆ రోజు మొత్తం 2.5 గంటల ప్రవచనం కూడా మహాభారతంలో ఉండేటువంటి విశిష్టత, వేదంలో ఉండేటువంటి ఆ ధర్మమంతా కూడా మహాభారతంలో ఉంది నిరూపించి ఆ వ్యక్తి సగంలో తట్టుకోలేక వెళ్ళిపోయినటువంటి సందర్భం ఉంది. ఎవ్వరూ కూడా మొహమాటం లేదు. ఇప్పుడే చూస్తున్నాం మనం, రామేశ్వరం గురించి నిందించేవాడు ఒకడు, పట్టుబట్టల గురించి నిందించేవాడు ఒకడు, లలితా సహస్రనామాన్ని నిందించేవాడు ఒకడు, ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస్ గురించి నిందించేవాడు ఒకడు. వీళ్ళందరి గురించి ఆ రోజుల్లో కొంతమంది వచ్చి అడిగేవారు, గురువుగారు ఇట్లా చెప్పారు ఏంటంటే పరంపర అనేది ఒకటి ఏడవాలరా, ఎవడైనా ఒక గురువు దగ్గర సక్రమంగా చదువుకుంటే మంచి మాటలు వస్తాయి. పుస్తకాలు గైడ్లు చదివి పాఠం చెప్పితే, ప్రవచనాలు చెప్తే రాదు. పరంపర ఉండాలి, అనుష్ఠానం ఉండాలి, ఉపాసన ఉండాలి. ఇవి లేని వాడితో ప్రమాదం సమాజానికి అనేవారు. అట్లా ఎవరైనా వచ్చి చెబితే ఆ చెప్పిన వ్యక్తిని మందలించడంలో వెనకాడేవారు కాదు. మహాభారతం చెప్తున్న రోజుల్లో కొంతమంది చిట్టీలు రాసి పంపించేవాళ్ళు, కొంతమంది పత్రికల్లో వ్యాసాలు రాసిన వాళ్ళు ఉన్నారు. ఏది కర్ణుడి పాత్ర గురించి కానీ ఇతరత్రా కానీ. వాటి గురించి వారు చెప్పిన సమాధానాలు వింటే మహాభారతం సంబంధించిన సంశయ విచ్ఛేదం జరుగుతుంది. ఇదే కాకుండా మహాభారతంలో కొన్ని సందర్భాలకి సమన్వయం చేయడంలో వారు చూపించిన ప్రజ్ఞ జగద్గురువుల చేత కూడా ప్రశంస పొందింది. సంజయ్ రాయబార ఘట్టాన్ని తీసుకొని సంజయ్ రాయబారంలో ఏమీ లేదు అని గతంలో పండితులు కవులు ఎత్తిపారేస్తే, సంజయ్ రాయబారంలో వేద ప్రతిపాదితమైనటువంటి కర్మ సిద్ధాంత ప్రతిపాదిక ఉంది, ఇందులో కురుకర్మ అనేటువంటి సిద్ధాంతం ఉందని చెప్పి సంజయ్ రాయబారం చాలా సులభంగా తీసేసేటువంటి విషయాన్ని వారు 3 రోజులు 4 రోజులు సంజయ్ రాయబారం మీద ప్రవచనం చేసేవారు. కారణం ఏంటంటే వేద ప్రతిపాదన చేస్తూ వేదోపబృంహణము పురాణము అని చెప్పడానికి వారి విషయం చెప్పేవారు. దీనికి ఇంకొక ప్రమాణం చెప్పేవారు. జగద్గురు ఆదిశంకర భగవత్పాదులు వారు వ్యాఖ్యానం రాస్తూ పురాణ గ్రంథాలని ఉటంకించారు, అంతకంటే ప్రమాణం మనకి ఇంకోటి అక్కర్లేదు అనేటువంటి విషయాన్ని చెబుతూ జగద్గురువుల పట్ల ఉండేటువంటి విశేషమైనటువంటి ఆ నిబద్ధత అనేది వారి దగ్గర గొప్పది. అది ఈరోజు సమాజంలో లోపించిందేమో. ఇందాక దర్శనం శర్మ గారు చెప్పినట్టు ఎవరు కనబడితే వాళ్ళకి జై కొట్టేటువంటి రోజులు వచ్చి, ఎవరు బాగా విత్తమిస్తే వాళ్ళ వైపు చిత్తం పంపించేటువంటి రోజుల్లో అటువంటి రోజులు కొంచెం తగ్గాలి. ఎందుకంటే ఆమ్నాయ పీఠం యొక్క విశిష్టత స్థిరంగా ఉండాలి. దక్షిణామ్నాయ వారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు, దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి కుటుంబాలు కూడా వారి దాసోహం చెయ్యాలి, వారు చెప్పినట్టే వినాలి. ఒక చోట విశాఖపట్నం ఎక్కడో ఒక చోట వారు చెప్తున్నప్పుడు ఒక సందర్భం వచ్చిందట. ఏమిటంటే, అయ్యా మాకు ఈ సందేహం కలిగింది, ఈ సందేహాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు, ఈ ధర్మ సందేహం ఎక్కడ నివృత్తి అవుతుందంటే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, శృంగేరికి టికెట్ కొని వెళ్ళు, స్వామివారి దగ్గర సమర్పించు, వారు ఏం చెప్తే అదే శాసనం అన్నారు. ఈ మాట మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కొంతమంది ఆమ్నాయ పీఠాల్లో వారు ఇచ్చిన శ్రీముఖాలను తిరిగి రాస్తున్నారని చాలా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఇది ద్రోహం, ఎవరు చేసినా ఇది తప్పే, దీనికి ప్రమాణం లేదు. ఎందుకంటే జగద్గురువులు సాధారణంగా శ్రీముఖం ఇచ్చేటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎవరైనా ఫోటోషాపీ చేస్తే మనం ఏం చెప్పలేం. ఆమ్నాయ పీఠాల్లో అంత తొందరగా ఏదీ జరగదు. అందుకనే కొత్త పీఠాల్లో వెలుగుతున్నారు జనాలు. ప్రభ ఎందుకు వస్తోందంటే సులభంగా దాటేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ఆమ్నాయ పీఠాల్లో ఏదైనా ఒక స్థాయి వచ్చిందంటే, వారు ఒక నిర్ణయం చేశారంటే అది శిరోధార్యంగా భావన చేయాలి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఆమ్నాయ పీఠంగా చెప్పబడేది ఇదే. వారు ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉండేవారు, ఎవరైనా సరే ఆ గొడుగు కిందకి రావాల్సిందే. దక్షిణ భారతదేశంలో ఉండే సమస్తమైనటువంటి సంప్రదాయాలు అక్కడే ఉండాలి. ఇంకొక విషయం చెప్తూ ఉండేవారు, ఇంకొక విషయం చెప్పేవారు వారు. రహస్యం ఏంటంటే, పాంచరాత్రులకు కూడా సందేహం వస్తే జగద్గురు పీఠానికే వెళ్ళాలి. ఎందుకంటే ఆ పీఠంలో పాంచరాత్రులు కూడా శిష్యులుగా ఉంటారు. వారు విద్వత్సభల్లో కానీ ఏదన్నా సభల్లో చేసే వాక్యార్థ సభల్లో కూడా శ్రీవైష్ణవులు కూడా
మధ్వలు కూడా వచ్చి పాల్గొన్నటువంటి సందర్భం ఉంది కనుక అన్ని సంప్రదాయాలకి అద్వైత ప్రాయం. దీనికి వారు చెప్పే ప్రమాణం తస్య యజురేవ శిరః, యజుర్వేదం అనేది శిరప్రాయమైనటువంటిది. దానికి వారు ఆమ్నాయ శాసనంలో ఉండేటువంటి ఒక విషయాన్ని ఎప్పుడూ కూడా ఉటంకిస్తూ ఉండేవారు. ఏమనేవారంటే 4 ఆమ్నాయ పీఠాలు ఉంటే అందులో మొట్టమొదట స్థాపించింది శృంగగిరి పీఠమే. వారి విశ్వాసం ఇది. శృంగేరి జగద్గురు పీఠాన్నే మొట్టమొదట స్థాపించారు ఆమ్నాయ పీఠంగా. అక్కడే జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు వారు 12 సంవత్సరాలు ఉన్నారు. ఆ 12 సంవత్సరాలు మిగతా 3 పీఠాలకు సంబంధించినటువంటి గురువులు, జగద్గురువుల్ని తయారు చేసినటువంటి కేంద్రం కూడా, శిక్షణా కేంద్రం కూడా అదే. కనుక మిగతా 3 పీఠాల్లో ఏదైనా వ్యత్యాసం వచ్చినా, ఏదైనా ధర్మ నిర్ణయం చేయవలసి వచ్చినా జగద్గురు పీఠమైనటువంటి ఈ కొత్త పేర్లు పెడుతున్నారు. కానీ దానికి చాలా యజురేవ శిరః అంటే యజుర్వేదానికి ఉండేటువంటి స్థితి. కనుక ఆమ్నాయ పీఠాల్లో మొట్టమొదటి పీఠం విద్వత్పీఠం, రాజపీఠం. అంతేకాకుండా ఇన్ని పీఠాలు దేశంలో ఉంటే యోగము ద్వారా యోగ సాధన చేసి అష్టాంగ యోగం అని చెప్తారు కదా, దాన్ని బాగా సిద్ధింపజేసుకున్నటువంటి ఏకైక పీఠం శృంగేరి జగద్గురు పీఠం. ఇది కూడా నాన్నగారు చెప్పే మాట. దీనికి ఒకటే ఒక దృష్టాంతం చూడండి. జగద్గురువులు, శృంగేరి జగద్గురువులు ఏ మొత్తము ఇప్పటిదాకా వచ్చినటువంటి పరంపరలో వారు కూర్చునేటువంటి స్థితి ఎంత నిబద్ధంగా కూర్చుంటారో, కదలకుండా కూర్చుంటారు. ఉదయం నుంచి రాత్రి 1:30 వరకు అదే పద్ధతిలో కూర్చుంటారు. దీనికే భారతీతీర్థస్వామి వారు ఒక మాట అన్నారు, లోటాలు నీళ్లు తాగుతూ మాట్లాడుతూ ఉంటారు, ఇది కాదు పద్ధతి అని. కదలకుండా స్థిరంగా ఉంటూ ఒక సమయం దాటితే భిక్షని కూడా త్యజించి భక్తుల కోసం కూర్చొని ఇచ్చినటువంటి సందర్భం. విజయవాడలో మొన్న సన్నిధానం వారు 10,000 మందికి మంత్రాక్షతలు ఇచ్చినటువంటి అదొక ఆల్ టైమ్ రికార్డు. 10,000 మందికి మంత్రాక్షతలు ఇవ్వడం అనేది లేదు. ఈ కారణంగానే మా తండ్రి గారు ఈ విద్వత్పీఠము, రాజపీఠము, శరణాగత పీఠము అనేటువంటి సందర్భం చెప్తూ అన్ని సంప్రదాయాలు ఇందులో సమన్వయం అవుతాయి. శృంగగిరి క్షేత్రానికి వెళితే ఏ సంప్రదాయం వారికైనా సమన్వయం అవుతాయి. ఇంకొక మాట కూడా చెప్తూ ఉండేవారు ప్రవచనాల్లో, మనం వామాచారాన్ని పాటిస్తున్నాము, ఇది చాలా ప్రమాదము, దక్షిణాచారం మాత్రమే పాటించండి, ఈ దక్షిణాచారం కూడా మీరు శృంగగిరి పద్ధతిలో చేయండి అంటూ ఉండేవారు. కనుక ఆ కారణంగా వారి యొక్క జీవితంలో 70 సంవత్సరాలు ప్రవచనాలు చెప్పినటువంటి వ్యక్తి కూడా ఏకైక వ్యక్తి. ఇది కూడా భవిష్యత్తులో ఎవరు బ్రేక్ చేయలేని రికార్డు. 70-75 సంవత్సరాల పాటు ప్రవచనాలు చేసినటువంటి ఏకైక పౌరాణికులు. ఇక వారికి కొన్ని నియమాలు ఉండేవి. ప్రవచనానికి అడ్వాన్స్ తీసుకునేవారు కాదు. నేను చెప్పిన తర్వాత కదయ్యా నువ్వెందుకు ఇచ్చేది అని. తర్వాత ఎవరైనా యజమాని ప్రవచనం చెప్పించుకొని, అయ్యా మిమ్మల్ని పిలవడం వల్ల మీకు ఇస్తానన్నటువంటి సంభావన కంటే నాకు 5 వచ్చిందయ్యా తీసుకోండి అంటే, నేను ముట్టను, ఇంకో 4 పిలిచి ప్రవచనం పెట్టించమనేవారు. ఒక పైసా అటు ఇటు తీసుకునేవారు కాదు. ఒకవేళ ఎవరైనా కార్యకర్త ప్రవచనం పెట్టించుకొని అతని పరిస్థితి బాగలేక పరోక్షంగా తనకి తెలిసినప్పటికి కూడా సాయంత్రం సన్మానం అంటే పిలిచి, అయ్యా కొంచెం పరిస్థితులు నాకు అర్థమవుతున్నాయి, సన్మానం మళ్ళీ ఇంకోసారి చేద్దువు, ఇంకొకసారి వస్తాననేవారు. అట్లా ఏదీ ఆశించకుండా ధర్మము మాత్రమే ప్రవచనము ప్రవృత్తిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి. కనుకనే శత జయంతి చెయ్యాలి అని అన్నప్పుడు భారతీతీర్థస్వామి వారు చెప్పింది ఇదే. ఎక్కడైనా సభ చేసినప్పుడు వారి యొక్క సంస్కారం ఏమిటో చెప్పండి, సంస్కారాన్ని తెలియజేయండి, భవిష్యత్ తరాలకి చెప్పండి. ఇక ప్రవచనాలు చెప్పే వాళ్ళని తయారు చేయడం కూడా ఒక కళ. ఇందాక చిర్రావూరు వారు చెప్పింది చాలా అద్భుతమైన మాట. అది వారు ఆరోగ్యం బాగాలేకపోయినా ఓపిక చేసుకొని చెప్పారు. కేవలం విద్యార్థులు తయారు చేయడమే కాదు, పౌరాణిక సభలలో వర్క్షాప్ రూపంలో పెట్టి 50 మంది పౌరాణికులు 3 రోజులు చెప్పే దాంట్లో ఉండే మెళుకువలన్నీ కూడా మీరు వశం చేసుకొని మీరు ఆ రకంగా ప్రవచనం చెప్పండి, ఏ రకంగా చెప్పకూడదు, ఏ రకంగా చెప్పాలి అనేటువంటి విషయాలు తెలుస్తాయని వారు పౌరాణిక విద్వత్ సమ్మేళనాలు పెట్టినా. మొట్టమొదట అనంతపురంలోనే స్వామివారు విజయయాత్రకు వచ్చినప్పుడు అక్కడ శంకరమఠ ప్రారంభోత్సవం, అది దాదాపు 1 సంవత్సరం జరిగినట్టుంది. అక్కడ కూడా శంకర విజయం చెప్పిన తర్వాత గురువుగారిని అడిగారట, అయ్యా పౌరాణిక సమ్మేళనం చేసుకుంటానంటే ఒకరోజు చేయమంటే అక్కడ అనంతపురంలో చేశారు మొట్టమొదట. ఆ తర్వాత గ్రామాల్లో చేయడం అనేది జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ఇది
తన ఒక్కడి కోసమే పుట్టింది అనుకోలే. సాధారణంగా చాలామంది ఈ రోజుల్లో ప్రవచనకులు చూస్తున్నాం, గురువు పేరు కూడా స్మరించనటువంటి వారు ఉన్నారు. వారి సంస్కారం ఎట్లా ఉండేదంటే, మొట్టమొదటి చాలా సంవత్సరాల పాటు, అంటే వాళ్ళ గురువులు ఆరోగ్యంగా నడవగలిగే సందర్భం ఉన్నంత వరకు, వారు దీర్ఘకాలం ఎక్కడైనా ప్రవచనాలు చెప్తే సన్మానం చేసుకునే సందర్భంలో వారి గురువుల్ని వేదిక మీద పిలిచి వారికి సన్మానం చేసిన తర్వాత తాను సన్మానం చేసుకునేవారు. ఇట్లా గురుభక్తి బాగా ఉండేది. ఇక శిష్యుల్ని తయారు చేయడంలో మామూలుగా లోకంలో మనం చెప్పుకుంటూ ఉంటాం, ఏది మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద సద్గురుం. వారు మార్చి చెప్పేవారు ఈ మాట, పరమానంద మాధవం కాదు, పరమానంద సద్గురుం అని. భాష రాని వాడిని కూర్చోబెట్టి భాష నేర్పుతూ శబ్ద పరిజ్ఞానం కలిగిస్తూ వేరే మాతృభాష ఉన్నవాడిని తెలుగులో అనర్గళంగా ప్రవచనం చేయించగలిగేటువంటి సామర్థ్యాన్ని 2 సంవత్సరాల్లో తయారు చేయించేవారు. గురువు అనుగ్రహం ఉంటే ఎట్లా అయినా జరుగుతుందని జగద్గురువుల్ని స్మరిస్తూ ఆ రకంగా అటు వెంకటేశ్వర స్వామి సేవ, ఇటు శ్రీచరణుల యొక్క దక్షిణాంనాయ శృంగేరి పీఠం యొక్క సేవ చేసినటువంటి మహనీయత్వం వారికి ఉంది. ఈ రకంగా శతజయంతి వర్ష సందర్భంగా ఒక్కొక్క పూట జరుగుతున్నటువంటి సమావేశాల్లో మన మోతీనగర్ శంకరమఠం ధర్మాధికారి చివుకుల శ్రీరామచంద్రమూర్తి గారు పట్టుబట్టి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఇంకొక రికార్డు ఉంది. అహం బ్రహ్మాస్మి టీము, తెలుగు టీం అంతా కూడా దీనికి మాకు వారం రోజుల నుంచి రకరకాలుగా సహకరిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆనందం. వారు ప్రత్యేకంగా అహం బ్రహ్మాస్మి ద్వారా లైవ్ కూడా ఏర్పాటు చేయడం అనేది వారి యొక్క చొరవ. దీని వెనక ధర్మాధికారి గారికి వెనక నేపథ్యంలో ఉండి వారు చాలా శ్రమించారు. వారికి కూడా జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి. ధర్మాన్ని ప్రచారం చేయండి. ఇంకొకటి నమ్మకం ఉండేది, ఒక రకంగా అది ఎంతవరకు అంటే సత్ఫలితం ఇచ్చిందో లేదో తెలియదు. ఎవరైనా కెమెరా తెచ్చి ప్రవచనానికి ఎదురుగా కెమెరా పెడితే నువ్వు ఆపితే కానీ నేను ప్రవచనం చెప్పను అనేవారు. నువ్వు ముందు కెమెరా ఆపు, నేను ప్రవచనం చెప్తాననేవారు. అప్పట్లో మొట్టమొదట TV9 లాంటివి కొన్ని టీవీలు వచ్చిన రోజుల్లో నువ్వు కెమెరా ఆఫ్ చేస్తే కానీ నేను చెప్పననేవారు. ఎందుకు అని వాళ్ళందరూ వచ్చి అడిగితే, ప్రవచనం అనేది నేరుగా గురుముఖత వినాలి, వ్యాసస్థానం నుంచి వినాలి. ఇప్పుడు అర్థమవుతోంది, ఈ మాధ్యమాలు వచ్చిన తర్వాత ప్రవచనాలకి జనం తగ్గారు అనేటువంటి సందర్భం ఏమిటంటే, ఇళ్లల్లో కూర్చొని చూడొచ్చు, సోఫాలో కూర్చొని పైసా ఖర్చు లేకుండా, పళ్ళెంలో కూడా 10 పైసలు వేయకుండా ప్రవచనం వినేటువంటి అదృష్టం. ఇది చాలా ప్రమాదము అని చెప్పి ఆ రోజుల్లో ఎవరైనా కెమెరా పెడితే కెమెరా ఆఫ్ చేస్తే నేను చెప్తాననేవారు. అంటే భవిష్యత్తు ఎట్లా ఉంటుందనేటువంటిది, భవిష్యత్ దర్శనం చేయగలగటం అనేది ఈ ప్రవచనాల్లో దార్శనికులుగా వారిని భావన చేయవచ్చు. చక్కటి సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో వారి గురించి 4 మాటలు మేము తెలుసుకోవడానికి మాత్రమే ఈ కార్యక్రమాలకు రావడం, వేరే ఉద్దేశం ఏం లేదు. నలుగురు వారు అనుభవించినటువంటిది, గురువుగారి గురించి వారు విన్నది, వారు చూసింది, వారు పరివర్తన చెందింది చాలామంది చెప్తారు. కాశీలో కూడా కొంతమంది చెప్పారు. అక్కడ కాశీలో నివాసం చేస్తున్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా లైఫ్ స్టైల్ మారిపోయిందండి గురువుగారి ప్రవచనాలు వినడం వల్ల. అంతకుముందు యజ్ఞోపవీతం కూడా ఉండేది కాదు, యజ్ఞోపవీతాన్ని వేసుకున్నాం, తర్వాత పంచకట్టుకోవడం నేర్చుకున్నాం, తర్వాత దేవుడి దగ్గర అరగంట సేపు గొడవ చేయడం అలవాటు చేసుకున్నాం, రోజు వినడం నేర్చుకున్నాం, చదవడం నేర్చుకున్నామని. కనుక జీవితాలని మలుపు తిప్పేటువంటి సందర్భం కూడా మనం విన్నాం. కనుక ఇటువంటివి మీ యొక్క అనుభవాలు వినాలని మాత్రమే ఇటువంటి సభల్లో మేము వచ్చి పాల్గొనడం, అంతకంటే వేరే పరిస్థితి ఏం లేదు. మరొకసారి ధర్మాధికారి గారికి సప్రశ్రయ నమస్కారాలు. మా అహం బ్రహ్మాస్మి సోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి.